హలో, నేను సాయిని. మీ ఫోన్ కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నానో తెలుసా? థ్యాంక్స్. ఏంటి విశేషాలు? ఏం లేదు, మీతో మాట్లాడాలనిపించింది, ఫోన్ చేశాను. అది సరే, మా రాజీ ఎలా ఉంది? షీఈస్ ఫైన్. అవును హేమ గారు, నాకు ఒక డౌట్. అదే మీరిద్దరూ అసలు సొంత అక్క చెల్లేనా అని. మరి లేకపోతే ఏంటండి, మీరు దేవత అయితే తను దెయ్యం, మీరు స్వీట్ అయితే తను హాటు, మీరు చల్లగాలైతే తను వడగాలి, మీరు గంధర్వ కన్య అయితే తను కోతి పిల్ల. స్టాప్ ఇట్, నేనేం కోతి పిల్లని కాదు. అయ్యో హేమ గారు, నేను మిమ్మల్ని అనలేదు. అరే, మీకు అంత కోపం వచ్చిందేంటి? అదే మా చెల్లెళ్ళంటే నన్నన్నట్టే నాకు పిచ్చి కోపం వస్తుంది. ఏ? ఓ అలాగా, దెన్ ఐఎమ్ సారీ. బై ద బై, మీ పుట్టినరోజు ఎప్పుడు? ఎందుకు? చిన్న గిఫ్ట్ పంపిద్దామని. డిసెంబర్ 12th. థ్యాంక్ యూ వెరీ మచ్. హే కావ్య, గురుడికి ఎలా ఇచ్చానో చూసావా? అది సరే, మీ అక్క డేట్ ఆఫ్ బర్త్ అడిగితే నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పావేంటి? జస్ట్ లైక్ దాట్. రాజీ, సాయి కృష్ణ నిజంగా నైస్ గాయ్. పాపు ఇంకా ఎన్నాళ్ళ నీలా ఏడిపిస్తావు? నిజం చెప్పే. అమ్మో, ఇప్పుడు నిజం చెప్తే నన్ను ఎత్తి మూసి నదిలో పడేస్తాడు. వైజాగ్ వెళ్ళాక ఫోన్ చేసి చెప్తా. అక్క అక్క, వస్తున్నా. ఏంట్రా తమ్ముడు? మరే నీ వాగుడికి భయపడి బావగారు నిన్ను వదిలేసి దేశాలు పట్టుకుపోయాడు కదా. ఆ ఎదవ సచ్చినోడు తిరిగి రాడా? అప్పుడు చెప్తా వాడి పని. అబ్బా, బావి జన్మకి తిరిగి రాడక్క, అందుకనే నీకు మళ్ళీ పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. ఏంట్రా నువ్వు? ఆల్రెడీ నాకు పెళ్ళయింది. ఇదిగా ఇంతెత్తిన ఓ కొడుకున్నాడు. నన్నెవరు చేసుకుంటారా? మా ఆఫీసులో వామన్ రావు అని ఓ వెర్రి చెంబున్నాడు. వాడికి నీకు పెళ్లి కాలేదన్నట్టు హింట్ ఇచ్చాను. నిన్ను చూసుకోవడానికి వస్తున్నాడు. అర్జెంట్ గా కన్న పిల్లల తయారైపో. అయ్యో, అది బాగుండదు కదా. చూసావా, వాడికి నాన్న నీకు మొగుడు ఒకేసారి వస్తాడు. అలాగా? నువ్వు అర్జెంట్ గా తయారవు. సరే సరే, ఊరుకోరా. వీడి కోసం నేను చేసుకుంటాను. అబ్బా, మరి తొందరగా రెడీ అవ్వు, వెళ్ళు. అమ్మయ్యా, నమస్తే సార్, రండి రండి. బావగారు గెట్టప్ అదిరింది. వాళ్ళ పెళ్లి చూపులు కదా, ఏమా ఎలాగైనా మీ సిస్టర్ని పెళ్లి ఒప్పించాలి. మీకెందుకు సార్, నేను ఒప్పిస్తాను కదా, మీరు ధైర్యంగా ఉండండి. అక్క అక్క, అదేంటా మీ సిస్టర్ ఐశ్వర్యరాయ్ కళ్ళు అన్నావు, ఆ చీపిరి కళ్ళు ఏంటి? సూర్యరాయ్ కళ్ళేనండి. తమలాంటి వరుడు కోసం చూసి చూసి కళ్ళు కాయలు కాసి కాసి బాచి అలాగైపోయాయి. ఓహో అదా. మరి నడువేంటి సిమ్రాన్ నడువులా ఉంటున్నావు, కల్పనారాయణ నడువులా ఉంది? సిమ్రాన్ నడువులా ఉంటే అడ్డమైన నేతలు చేతులు చుట్టేస్తారని టెంపరీగా డైటింగ్ మానేసి లావైపోయింది కదా సిస్టర్. మరి కాళ్ళు రంబ కాళ్ళేనా? అబ్బా, బావగారు సిగ్గుపడిపోతుంది. అవన్నీ పెళ్ళయ్యాక తెలుసుకుంటారు కానీ. ఓకే ఓకే, నువ్వు మాట్లాడు. నీ పేరేంటి? శ్రీమతి సరళ. శ్రీమతి సరళ అంటే మీతో పెళ్ళైతే శ్రీమతి సరళే కదా. ఓహో, ఆధార్లో వచ్చిందా? మరి ఈ కుర్రోడు ఎవరు? ఈడు నా మేనల్లుడు, పాపం తండ్రి లేడండి. నాన్న అంటాడేంటి? మీ ఇద్దరికి పెళ్ళైతే మీరు అడిగిన నాన్న వరుస కాదేంటి? ఓహో, ఏదైనా విచిత్రమైన సెటప్ అయ్యా. ఇంట్లో భర్త లేని సిస్టరు, తండ్రి లేని మేనల్లుడు. ఎనీవే, మీ సిస్టర్ నాకు బాగా నచ్చింది. తమ్ముడు పడిపోయాడు. అదే పొద్దున్నే ఎదురింటి కుర్రాడు అరటి తొక్క మీద కాలేసి జారి పడిపోయాడండి. అది గుర్తుకొచ్చి 5 నిమిషాలకు ఒకసారి పడిపోయాడు అంటుంది కదా సిస్టర్. అవునవును, మా సిస్టర్ అని చెప్పడం కాదు కానండి, పాపం నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడలేదండి. అలా సైలెంట్ గా ఉండేవాళ్ళంటే నాకు చాలా ఇష్టమయ్యా. ఇదిగో, పెళ్లికి పెద్ద ఆర్భాటాలు ఏం వద్దు. రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి, మీ ఇంట్లో శోభను అరేంజ్ చేసేయి. మొన్న అలాగే చేద్దాం. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఆట చూసిన వాళ్ళ దిష్టి, ఓడిపోయిన వాళ్ళ దిష్టి. ఇక చాలే, వాళ్ళని లోపలికి రాని. దీపమా? వెరైటీగా ఉందే పేరు. అది పేరు కాదమ్మా, ఇంటికి దీపం ఇల్లాలు అంటారు కదా, అందుకనే నా ఇల్లాల్ని దీపం అని పిలుస్తుంటాను. వెరీ నైస్. రామ్మా, లోపలికి పద. ఆంటీ, ఈ డెకరేషన్ ఏంటి? ఈ రోజు కృష్ణాష్టమి కదమ్మా, చిన్ని కృష్ణుడి పాదాలు. మా ఇంట్లో ఎప్పుడూ చేయలేదే. మా ఇంట్లో అన్ని ట్రెడిషన్ ప్రకారమే జరుగుతాయి. ఓ, రండమ్మా, ఇంకా చాలా వేడుకలు ఉన్నాయమ్మా. పుట్టి కొట్టడం, కోలాటాలు ఆడడం, ఇంకా చాలా చాలా ఉన్నాయి.
రాజీ ఒంటరిగా ఎక్కడ కూర్చున్నావేంటి? ఆ చందమామని చూడు, అది నా ఒక్కదానికే సొంతమైతే ఎంత బావుణ్ణు అని ఆలోచిస్తున్నాను. సొంతం చేసుకో. అందనంత ఎత్తులో ఉంది కదా, ఎలా? మనసు పడితే ఎంత ఎత్తునున్నా అందుకోవచ్చు. ఇంపాసిబుల్. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. ఇప్పుడు నీకు ఆ చందమామ కావాలి అంతే కదా? జస్ట్ మినిట్. ఇదిగో చందమామ. దోశలు పట్టు. ఆ. ఇప్పుడు చందమామ నీ దోసిట్లో ఉంది. చెప్పాగా మనసు పడితే ఎంత ఎత్తునున్నా అందుకోవచ్చు. ఏ రాజీ, ఇందాకటి నుంచి గమనిస్తున్నాను, ఎంతసేపు అలా పట్టుకుంటావే? ఎంతసేపైనా పట్టుకుంటాను. చేతుల్లోకి వచ్చిన చందమామని వదలబుద్ధి కావడం లేదు. నువ్వు వదలకపోయినా తెల్లారేసరికి మాయమైపోతాడు. రావే నిద్రపోదాం. త్వరగా రా, పొద్దున్నే ప్రయాణం. సామాన్లన్నీ వచ్చాయా? చూడవే. కాస్త చూసేవాడి అన్నీ సార్. వచ్చాయి. చూసే ఇచ్చా. ఆ, ఏదో మర్చిపోయినట్టున్నానే. ఏం మర్చిపోయా? ఏముంది, 2 సూట్ కేసులు, ఎయిర్ బ్యాగ్, హాట్ క్యారేజ్, 2 వాటర్ బాటిల్స్, 2 ర్యాకెట్లు, నువ్వు గెలుచుకున్న కప్పు అన్నీ ఉన్నాయిగా. కాదు, ఇంకేదో మర్చిపోయాను. ఇంకేం మర్చిపోయావే? అదే అర్థం కావట్లేదు. ఏదో మర్చిపోయాను. ఏమీ మర్చిపోలేదు. ఒకవేళ నువ్వు మర్చిపోయి ఉంటే అది నా దగ్గర సేఫ్ గా ఉంటుంది. తిప్పి పంపిస్తాను. ఓకే? థ్యాంక్ యూ. రాజీ, రాజీ, ఆ? మీ అక్కనే మరీ మరీ అడిగానని చెప్పు. బాయ్. బాయ్. హలో పెప్మా, హౌ ఆర్ యూ? ఆ రోజు ఫెవికాల్ కలిపిన ఉప్మా పెట్టి మమ్మల్ని ఫూల్స్ చేసావే, గుర్తుందా? ఫూల్స్ అయినందుకు సిగ్గుపడాలి గాని పోజు కొట్టకూడదు. హలో, మరి మేము కూడా నిన్ను స్టోర్ రూమ్ లోకి వెళ్ళనిచ్చి బయట గడియ పెట్టి లాక్ చేసి ఫూల్ చేశాంగా. అవును, ఇంతకీ ఆ రోజు నువ్వు ఆ రూమ్ లోంచి ఎలా బయటకు వచ్చావు? ఎవరు గడియ తీశారు? అసలు నువ్వు పెళ్లి చూసావా లేదా? హే కమ్ ఆన్, టెల్ మీ వాట్ హ్యాపెండ్. అంటే ఆ రోజు బయట గడియ పెట్టింది మీరా? యా, మేమే. అరే, సాయి అని పొరపాటు పడ్డానే. సాయి ఎవరు? సారీ చెప్పుకోవాల్సిన వ్యక్తి. తప్పకోండి. కొత్త పెళ్లి కూతురా రావా, నువ్వు సరదాగా సరసంగా రావా, ఈ పూల పాన్పు మీద కూకోవా. అదే పట్టు, ఏంటి అదే పట్టు. అదే పట్టు అంటున్నావేంటి? ఇంతకు ముందు ఎవడన్నా ఒక పట్టు పట్టాడా? అయ్యో, ఏంటండి మీరు? మీకు పట్టు చీర అంటే ఇష్టం కదా అని ఇది చెప్పాను. పట్టు చీరలాగలేదే. అది అది శోభన మూడ్లో పట్టు చీర కట్టుకున్నానేమో అని అనుకున్నాను. ఇంకా నయం, ఎవడన్నా ఓ పట్టు పట్టాడేమో అనుకున్నాను. ఎందుకంటే ఏదైనా సరే సెకండ్ హ్యాండ్ అంటే నాకు ఇష్టం ఉండదు.